నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్ జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్స్ వచ్చేసి ఇంగ్లాండ్ గవర్నమెంట్ చార్లెస్ కింగ్ 3 అనమాట, ఆయన పేరు మీదుగా కొత్త కరెన్సీ నోట్లు అనేవి ముద్రించడం జరిగింది. సో ఇంగ్లాండ్ వాళ్ళు కరెన్సీ నోట్స్ అనేవి ముద్రిస్తున్నారు. ఆల్రెడీ ఉన్నటువంటి కరెన్సీ నోట్ల మీద ఉన్నటువంటి ఎలిజబెత్ గారి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని రీప్లేస్ చేస్తూ కొత్త నోట్స్ అనేవి ప్రింట్ చేయడం జరిగింది. ఇలా ఇచ్చినటువంటి కొత్త కరెన్సీ నోట్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎవరి ఫోటో అనేది ముద్రించడం జరిగిందంటే చార్లెస్ 3 అంటే కింగ్ చార్లెస్ 3 ఎవరైతే ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నారో ఆయన యొక్క ఫోటో అనేది ముద్రించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ప్రింట్ చేసినటువంటి న్యూ కరెన్సీ ఏదైతే ఉందో అది కింగ్ చార్లెస్ 3 ఫోటో తోటి ఈ ఫోటో అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క నోటు మీద కొత్తగా ముద్రించబోయే వాటి మీద. ఈయన ఎవరు అంటే బ్రిటిష్ ఇప్పుడున్నటువంటి రాజప్రస్థానంలో సెకండ్ బ్రిటిష్ మోనార్క్ అనమాట. ఆయన యొక్క పదవిలో ఉన్నారు ప్రస్తుతం. ఆయనే ఆ యొక్క రాజప్రసాదానికి హెడ్ అనమాట. అండ్ ఈయనని ఇక మీదట మనం ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క నోటు మీద ఆయన ఫేస్ అనేది మనం ఇక మీదట చూడొచ్చు. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ పరంగా ఈ యొక్క పాత నోట్స్ ఏవైతే ఉంటాయో, ఇంతకు ముందు ఉన్నటువంటి ఓల్డ్ బ్యాంక్ నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద ఎవరి ఫోటో ఉంటుందంటే క్వీన్ ఎలిజబెత్ ఫోటో అనేది ఉంటుంది. దాన్ని ఇక మీదట కింగ్ చార్లెస్ ఫోటోతోటి రీప్లేస్ చేస్తూ మనకి ఇక మీదట నోట్స్ అనేవి రిలీజ్ అవబోతున్నాయి. అందుకోసమే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ పాత నోట్లు ఏవైతే ఉంటాయో వాటిని కొత్త నోట్లతోటి మార్చుకోవడానికి జూన్ 30 వరకు కూడా వాళ్ళకి అవకాశం అనేది కల్పించడం జరిగింది. పర్ డే ఒక పర్సన్ నియర్లీ 300 యూరోల వరకు కూడా ఈ యొక్క అమౌంట్ ఏదైతే ఉంటుందో వాటిని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం అనేది కల్పించడం జరిగింది. ఇప్పుడున్నటువంటి కింగ్ చార్లెస్ ఎప్పుడు జన్మించారంటే 14th నవంబర్ 1948లో ఆయన జన్మించడం జరిగింది. ఇప్పుడు కొత్తగా ఇంగ్లాండ్ వాళ్ళు వాళ్ళ కరెన్సీలో ఆయన యొక్క ఫోటోతోటి కొత్త కరెన్సీ అనేది ప్రతిపాదనలోకి తీసుకొని వచ్చారు. నాగి అండ్ నాక్తి, సో ఇవి శాంక్చురీస్ అనమాట. ఈ శాంక్చురీస్ ఏవైతే ఉన్నాయో అవి బీహార్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 2 శాంక్చురీస్ అనేవి ఇక మీదట ఇంటర్నేషనల్ వెట్లాండ్స్గా గుర్తింపబడుతున్నట్లుగా తెలియజేశారనమాట. సో ఇంటర్నేషనల్ వెట్లాండ్స్ గుర్తింపబడడం అంటే వాటికి సంరక్షణ చర్యలు అనేవి మరింత పటిష్టం అవుతాయి. అండ్ ఇది ఎప్పుడు జరిగింది అంటే రీసెంట్గా జరిగినటువంటి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో రీసెంట్గా వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎప్పుడంటే June 5th అనమాట. సో June 5th జరిగినటువంటి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే రోజున నాగి బర్డ్ శాంక్చురీ అండ్ నత్తి బర్డ్ శాంక్చురీ ఇవి 2 కూడా బీహార్ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఈ రెండింటినీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెట్లాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించేటువంటి విధానంలో వీటి యొక్క ఇంపార్టెన్స్ని కూడా గుర్తించడం జరిగింది. మనం చూస్తే ఎప్పుడైనా సరే బర్డ్ శాంక్చురీస్ అని చెప్తూ ఉంటామో అవి ఎక్కడ ఉంటాయంటే చిత్తడి నేలలు. సో వెట్లాండ్స్ అంటే చిత్తడి నేలలు అనమాట. ఎక్కువ లోతైన వాటరు కాదు, అలానే ఎండిపోయినటువంటి వాటరు కాదు. ఇవి పక్షులు అనేవి ఎక్కువగా జీవించడానికి అనువైనటువంటి వెట్లాండ్స్ అంటాం. ఆ ప్రదేశాల్లో బర్డ్ శాంక్చురీలు అనేవి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. అండ్ ఇప్పుడు గుర్తించినటువంటి రామ్సార్ సైట్స్ పరంగా మ్యాన్మేడ్ రిజర్వాయర్స్ లొకేషన్ పరంగా ఉన్నటువంటివి అనమాట, కొత్తగా ఏర్పాటు చేసినటువంటివి. అవి ఎక్కడ ఉన్నాయంటే జార్జియా ఫారెస్ట్ రేంజ్లో ఉంది, జముయ్ డిస్టిక్ అనమాట. అంటే బీహార్ రాష్ట్రంలో ఉన్నటువంటి జార్జియా ఫారెస్ట్ రేంజ్లో ఉన్నాయి. ఏ డిస్టిక్ అంటే జముయ్ డిస్టిక్. సో అంత డీప్ కాకపోయినా బీహార్ రాష్ట్రంలో కొత్తగా 2 వెట్లాండ్స్ని రామ్సార్ లిస్టులోకి చేర్చడం జరిగింది. ఇలా బర్డ్ శాంక్చురీస్ రెండింటినీ తీసుకొని రావడం ద్వారా మొత్తం టోటల్ ఎన్ని మన దేశంలో గుర్తించబడ్డాయంటే 82 అనేవి వాటి కౌంట్ పెరగడం జరిగింది. టోటల్ ఎన్ని ఉన్నాయంటే 82 అనేవి గుర్తించారు. ఇంకా వేరే చిన్నవి కూడా ఉంటాయి, బట్ రామ్సార్ సైట్లు గుర్తించబడినవి ఎన్ని అంటే 82 అనమాట. సో ఈ 2 బర్డ్ శాంక్చురీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మొత్తం విస్తీర్ణం ఎంత ఉందంటే 544.37 హెక్టార్లుగా వాటి యొక్క విస్తీర్ణం అనేది ఉండడం జరిగింది. ఇండియా, సౌత్ కొరియా, యుఎస్, జపాన్, EU, యునైటెడ్ యూరోపియన్ అంటాం. ఇవన్నీ కలిసి ఒక బయోఫార్మస్యూటికల్ అలయన్స్ అనేది తీసుకొని వస్తున్నట్లుగా తెలియజేశాయి. ఇందులో ఏ దేశాలు ఉన్నాయి? మన దేశంతో పాటు సౌత్ కొరియా, యునైటెడ్ స్టేట్స్, జపాన్ అండ్ దాంతోపాటు యూరోపియన్ యూనియన్, అంటే ఇందులో చాలా దేశాలు ఉంటాయి. ఇవన్నీ కలిసి కూడా ఒక జాయింట్ కమిటీ, ఒక జాయింట్ మీటింగ్ అండ్ దాంతోపాటు ఎందుకోసం ఇటువంటి జాయింట్ అలయన్స్ అనేది తీసుకొని వచ్చారు అంటే బయోఫార్మస్యూటికల్ సెక్టార్ని బెటర్గా తీసుకొని రావడం కోసం అండ్ సరఫరా కోసం. అంటే ఎక్కడైనా సరే బయోఫార్మస్యూటికల్ అన్నామంటే అక్కడ మనం చూసేటంటే ఏ విధంగా ఉండదంటే బయోటెక్నాలజీ ఏదైతే ఉందో మనం బయోటెక్నాలజీని యూజ్ చేసి
ఫార్మసీ అంటే డ్రగ్స్ని తయారు చేసేటువంటి మెడిసిన్స్ని తయారు చేసేటువంటి వినియోగంలో జీవ వ్యవస్థని అంటే ఇక్కడ మన బ్లడ్ వెజల్స్ అవ్వచ్చు, లేదా రక్తంలోంచి మన ప్లాస్మాను సేకరించి ప్లాస్మా నుంచి డిఎన్ఏని కలెక్ట్ చేస్తూ ఉంటాం. డిఎన్ఏలోంచి మనకు కావాల్సినటువంటి జన్యు మార్పుల్ని సేకరిస్తూ ఉంటాం. ఇలాంటివన్నీ కూడా బయోటెక్నాలజీతో మాత్రమే మనం చేయగలుగుతున్నాం. ఇలా చేసేటువంటి బయోటెక్నాలజీని మనం మరింతగా అభివృద్ధి చేసినప్పుడు అవి ఫార్మస్యూటికల్ రంగానికి కూడా ఆపాదించడం. అంటే మనం ఏదైనా మెడిసిన్ తయారు చేయాలి అంటే ఆ మెడిసిన్ తయారు చేసేటప్పుడు బయో ఫార్మస్యూటికల్ సెక్టార్ కనుక తీసుకున్నామంటే 1% డిఎన్ఏని తీసుకొని ఈ డిఎన్ఏకి తగ్గట్టుగా మనం మెడిసిన్ని తయారు చేస్తాం. అలా తయారు చేయాలంటే బయో ఫార్మస్యూటికల్ సెక్టార్ అనేది ఇస్తే మనకి ఇప్పుడు వస్తున్నటువంటి కరోనా కావచ్చు, తర్వాత వస్తున్నటువంటి కొత్త రోగాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా మనం మెడిసిన్ని కనుగొనాలి అంటే మనం ఫ్యూచర్లో వచ్చేటువంటి బయో ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీని బెటర్గా మార్చుకోవడం ఒక్కటే మంచి విషయం అన్నమాట. అందుకోసమే ఇక్కడ చాలా దేశాలు కలిసి బయో ఫార్మస్యూటికల్ అలయన్స్ అనేది తీసుకొని వచ్చారు. అండ్ ఈ యొక్క బయో ఫార్మస్యూటికల్ అలయన్స్ ఏదైతే ఉందో దాని యొక్క ఇనాగ్రల్ మీటింగ్ ఎక్కడ జరిగిందంటే శాన్ డియేగోలో జరిగింది. ఇది ఎందులో భాగంగా జరిగిందంటే ఇంటర్నేషనల్ కన్వెన్షన్ 2024 అనేది రీసెంట్గా అబ్జర్వేషన్ చేయడం జరిగింది. ఆ యొక్క కన్వెన్షన్ మీటింగ్ అంటే బయో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ 2024 అనేది మీటింగ్ అన్నమాట. ఆ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే వరల్డ్ లార్జెస్ట్ ఫార్మస్యూటికల్ ఎగ్జిబిషన్లో భాగంగా అంటే ఫార్మస్యూటికల్ పరంగా వచ్చినటువంటి ఉత్పాదనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అక్కడ ప్రొడక్షన్ అనేది చేస్తుంటారు. అంటే అక్కడ ఎగ్జిబిషన్ కోసం పెడతారు. అటువంటి ఎక్స్పోలో భాగంగానే ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసి అక్కడే ఒక ఉమ్మడి కూటమి బయో ఫార్మస్యూటికల్ సెక్టార్ని ఇంప్రూవ్ చేయడానికి ఒక ఉమ్మడి కూటమి అలయన్స్ అనేది తీసుకొని వస్తున్నట్లుగా ఈ అన్ని దేశాలు కలిసి ప్రకటించాయి. ఏ దేశాలు ఉన్నాయి? ఇండియా, సౌత్ కొరియా, యుఎస్, జపాన్, యూరోపియన్ యూనియన్ ఇవన్నీ కలిసి కంబైన్డ్ అలయన్స్ అనేది తీసుకొని వచ్చాయి. సో ప్రచండ గారు అన్నప్పుడే మనకు అర్థమైపోతుంది ఇది ఏ దేశానికి సంబంధించిందంటే నేపాల్ దేశానికి సంబంధించింది. నేపాల్ ప్రైమ్ మినిస్టర్గా ప్రచండ గారు ఉన్నారు ప్రజెంట్. సో ఆయన అరుణ్ 3 అనేటువంటి కొత్తగా హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది ఏర్పాటు చేసినట్లుగా దాని ఇనాగ్రేషన్ అనేది చేయడం జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటో చూద్దాం. అండ్ నేపాల్ దేశంలో ఏర్పాటు చేసినటువంటి ఈ కొత్త హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాని పేరు ఏంటంటే అరుణ్ 3 అనమాట. ఈ యొక్క ప్రాజెక్ట్ హెడ్ రేస్ టన్నల్ ఏదైతే ఉందో దాన్ని రీసెంట్గా ఇనాగ్రేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ అనేది ఏ యొక్క కంపెనీ ద్వారా ఏ యొక్క సంస్థ ద్వారా నిర్మించబడుతుందంటే SJVN అరుణ్ 3 పవర్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్. ఇది కంపెనీ పేరు అనమాట. SJVN అరుణ్ 3 పవర్ డెవలప్మెంట్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీదుగా ఈ యొక్క కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది. అండ్ SJVN కంపెనీ తరపు నుంచి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఏదైతే నిర్మిస్తూ ఉన్నారో దాని మొత్తం సామర్థ్యం ఎంతవరకు ఉండొచ్చు అంటే 2200 మెగావాట్ల వరకు కూడా ఉండొచ్చని భావిస్తున్నారు. దాని యొక్క హెడ్ టన్నల్ ఏదైతే ఉందో దాన్ని రీసెంట్గా ఓపెన్ అనేది చేయడం జరిగింది ఇనాగ్రేషన్ ద్వారా. అండ్ ఇది మొత్తం ఎక్కడ నిర్మిస్తున్నారంటే అరుణ్ రివర్ బేసిన్ మీద నిర్మిస్తున్నారు. నేపాల్ దేశంలో ఉన్నటువంటి అరుణ్ రివర్ బేసిన్ ఏదైతే ఉందో అక్కడ నిర్మించడం జరుగుతుంది. సో నేపాల్కి ప్రజెంట్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు ఉన్నారంటే పుష్ప కమల్ దహల్ ప్రచండ గారు నేపాల్ ప్రైమ్ మినిస్టర్గా ప్రధానమంత్రిగా ఉన్నారు. షేక్ సబా ఖలీద్ అల్ సబా అన్నమాట. ఇది మొత్తం పేరు షేక్ సబా ఖలీద్ అల్ సబా. ఈయన కువైట్కి కొత్త రాజుగా న్యూ క్రౌన్ ప్రిన్స్గా నియమితులవడం జరిగింది. అండ్ ఇంతకుముందు కువైట్కి ఉన్నటువంటి క్రౌన్ ప్రిన్స్ అంటే అక్కడ రాజరికం లాగా అక్కడ ఉన్నటువంటి రాజులాగా ఉన్నటువంటి క్రౌన్ ప్రిన్స్ ఎవరు అంటే ఇంతకుముందు షేక్ మెషల్ అనమాట. సో షేక్ మెషల్ గారు ఇంతకుముందు కువైట్కి న్యూ క్రౌన్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆయన నియర్లీ 6 నెలల కాలానికి తన యొక్క ఈ యొక్క క్రౌన్ ప్రిన్స్గా వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి షేక్ సబా గారి వయసు అయితే 71 అనమాట. ఈయన ఇంతకుముందు ఆ కువైట్కి ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేశారు, ఫారెన్ మినిస్టర్గా కూడా వర్క్ చేశారు. ప్రజెంట్ అయితే కువైట్కి న్యూ క్రౌన్ ప్రిన్స్గా ఈయన్ని నియమించడం జరిగింది. ఇంతకుముందు వర్క్ చేసినటువంటి షేక్ మెషల్ ఎవరైతే ఉన్నారో ఆయన 83 సంవత్సరాలు అనమాట. ఆయన రీసెంట్గా తన యొక్క పార్లమెంట్ ఏదైతే ఉందో ఆ పార్లమెంట్ని డిజాల్వ్ చేయడం ద్వారా పొలిటికల్ డిస్ఫంక్షన్ అంటే అక్కడ పొలిటికల్ డిస్ఫంక్షన్ అనేది కరెక్ట్గా అంటే ఆ పదవిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల ఆ పార్లమెంట్ని ఆయన డిజాల్వ్ చేసేసి ఆయన పదవికి రాజీనామా చేశారు. అందువల్ల ఇప్పుడు
షేక్ సబాగా ఉన్నటువంటి వ్యక్తి షేక్ సబా గారు ఇక మీదట కువైట్కి న్యూ క్రౌన్ ప్రిన్స్గా రాబోతున్నారు. సో మనకి కువైట్ పరంగా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కువైట్ ఏదైతే ఉందో అది వరల్డ్ పరంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 6th లార్జెస్ట్ నాన్ ఆయిల్ రిజర్వ్స్ అనమాట. ఆయిల్ రిజర్వ్స్ కలిగి ఉన్నటువంటి 6వ పెద్ద దేశంగా కువైట్ అనేది ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానంలో ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.